ఈ నెల 28వ తేదీ లూయిస్ పాస్చర్ వర్ధంతి సందర్భంగా ప్రాంతీయ పశు వైద్యశాల యందు కుక్కలకు పిల్లులకు ఉచిత వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. రేబీస్ వ్యాధి నియంత్రణలో భాగంగా టీకా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధికి చికిత్స లేదని, కేవలం నియంత్రణ మాత్రమే ఉందని, కాబట్టి కుక్కలకు పిల్లులకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ముఖ్యంగా సెప్టెంబర్ 28వ తారీఖున ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం సందర్భంగా ఈ ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు మనము వీధిలో ఉన్నటువంటి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు పిల్లులకు కూడా ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగా రేపటి దినం 9 గంటల నుంచి మనం వ్యాక్సిన్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఈ ప్రపంచ ర్యాబిస్ దినోత్సవంను మనము ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ ను లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయన మరణము సందర్భంగా ఆయన జ్ఞాపకార్థము ఈ ప్రపంచ ర్యాబిస్ దినోత్సవమును ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 28వ తారీఖున నిర్వహిస్తున్నాము. కావున ఎవరైతే మన పెంపుడు కుక్కలు కానీ లేకుంటే పిల్లులు కానీ వీధిలో కుక్కలు కానీ ఇక్కడికి తీసుకుని వచ్చినట్లయితే మనం ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ చేస్తాము. ఎందుకంటే ఇది చాలా ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి. ఇది వ్యాధి సోకినటువంటి మనుషులలో లక్షణాలు కనిపించిన వెంటనే మరణం తప్ప దీనికి చికిత్స లేదు. కాబట్టి దీనికి ప్రివెన్షన్ అంటే నిరోధించడం ఒకటే మార్గము. కాబట్టి ర్యాబిస్ వ్యాక్సిన్ ను అందరూ కూడా వారి వారి పెంపుడు జంతువులకు వేయించుకోవాల్సినట్టుగా విజ్ఞప్తి చేస్తున్నాను.